సమయాభావంతో ఈ సభకు ఏకవాక్యంతో నమస్కారం చేస్తూ ఈ సభ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. నేను మాట్లాడడానికి సాయంకాలం 6:15కు నా వంతు వచ్చింది. అంటే చూడండి, దోమకొండ సంస్థాన వైభవం ఎంత గొప్పదో. విద్వత్ కవులు ఈ సంస్థానం అంటే ఎంత ప్రేమగా ఆదరంగా వచ్చి తమ కావ్య గానాలను కవితా ప్రవచనాలను ఇస్తారో ఇదొక్కటే ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరిగిన ఈ సదస్సే. ఇలాంటి విశిష్ట సంస్థానం కామారెడ్డి జిల్లాలో విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి సంస్థానం దోమకొండ సంస్థానం. అలనాడు మల్లారెడ్డి కవిరాజై కవి పండిత పోషకుడై అలరించినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. ఈనాడు వారి వారసులైన అనిల్ కామినేని గారు స్వయంగా కవి కాకపోయినా కవితా హృదయం కలవారై కవి పండిత పోషకులై ఈనాడు ఇంతమందిని విద్వత్ కవులను ఎవరైనా పిలిచారా? అసలు ఏ సంస్థానంలోనైనా ఇలాంటి సదస్సు జరిగిందా అంటే చాలా అరుదుగానే చెప్పాలి. ఇది గత సంవత్సరము ఈ సంవత్సరము 2 సంవత్సరాలు వరుసగా జరిగినటువంటి ఈ ప్రగతి. ఇది ఈ దోమకొండ సంస్థానంలో సాహిత్యం నివురుగప్పిన నిప్పులాగా ఉంటుంది. ఎందుకంటే ధర్మము నివురుగప్పిన నిప్పు లాంటిది. అంటే పైకి కనబడదు, కానీ అది ఒక్కసారి దాన్ని కదిలిస్తే ప్రజ్వలిస్తుంది ధర్మం. అలాంటి సాహిత్యాన్ని, ధార్మిక సాహిత్యాన్ని సృష్టించిన పూర్వ రాజన్యులు ఇక్కడ ఉన్నారు. వారి వారసులైన అనిల్ కామినేని గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు అద్భుతంగా ఉదయం నుండి నిర్విరామంగా జరుగుతుంది. కేవలం భోజనం కోసం మాత్రమే ఆగాం, కానీ ఇంకా దేనికోసం ఆగలేదు ఇక్కడ. ఇక ఇంకొక ఈ సాయంకాలం ఒక అపూర్వ విశేషం ఏమిటంటే, మా కామారెడ్డి జిల్లా పూర్వ పాలనాధికారి గారు సత్యనారాయణ గారు ఇచ్చేశారు. వారు ఎంత కవితా హృదయం అంటే ఎక్కడ కవులున్నా ఎక్కడ సాహిత్యకారులున్నా వారిని ప్రోత్సహించే మనస్తత్వం, వారిని గురించి కొండంతగా చెప్పేటటువంటి మనస్తత్వం వారిది. వారు కామారెడ్డి కళాశాల అంతేకాకుండా సాహిత్య ప్రియులు. అలాంటి మహనీయులు ఈ సభావేదికపై ఉన్నారు. ఈ సంస్థానం గురించి ఏం చెప్పాలి? అలరెను దోమకొండ కవితామృతముల్ చిలికించు సత్కవుల్ వెలసిన వెండికొండ. వెండికొండ ఇది. కాళిదాసాది మహాకవులు వెండికొండలో ఉండి పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. అలాంటి వెండికొండ ఈ దోమకొండ. వరవేదికపై కవిరాజు నిల్వగా చెలగిన పైడికొండ. మల్లారెడ్డి అనే కవిరాజు ఈ దోమకొండ అనే పైడికొండ మీద కూర్చొని కవిరాజై వెలిగినాడు. సువశీకృత సంస్కృత వాంగ్మయముతో నిలిచిన రాచకొండ. రాచకొండ ఇది అంటే రాజులకు ఆశ్రయమైన కొండ. కమనీయ చరిత్రకు మేటి కొండయౌ. అలాంటి దోమకొండ ఇది. మీరన్నా చల్లకుండా కదలకుండా మీరు కూర్చొని వినుచుండ. కడుపులో చల్లకుండా కదలకుండా వినుచుండ ఈ దోమకొండ కవితల కండ వెండికొండ. బిక్కనవోలు పుణ్యములు విచ్చిన చోటై. అసలు ఈ సంస్థానానికి ఒక మూలస్థానం సిద్ధరామేశ్వర క్షేత్రం. వీళ్ళంతా కూడా ఈ రాజన్యులందరూ కూడా సిద్ధరామేశ్వర కృపా కటాక్షలబ్ధ వైభవులు. ప్రతి పద్యంలోనూ కూడా ప్రతి కావ్యంలోనూ కూడా సిద్ధరామేశ్వర స్తుతి లేకుండా ఏ కావ్యము కూడా ఇక్కడ వెలువడలేదు. అలాంటి సిద్ధరామేశ్వర కృపా కటాక్ష విజయనగరం ఎలాగైతే విరూపాక్ష కటాక్ష వీక్షణాలతో వెలసిల్లిందో ఈ దోమకొండ కూడా సిద్ధరామేశ్వర కటాక్ష వీక్షణాలతో
విలసిల్లింది. అలాంటి సిద్ధరాముడే దిక్కుగనున్న దేవడం ఇక్కడ ఉంది. తీర్చిన పండిత పాళికాధృతిన్ మక్కువగల్పగా నిలుపు మంగళధామము రాజధాని అయి మ్రొక్కిన వారికెల్లరికి పుణ్యములిచ్చుచునుండు నెప్పుడున్. ఇది మొత్తం బిక్కనవోలు సిద్ధరామేశ్వర వైభవం మొదటి రాజధాని ఇది. ఇక రెండవ రాజధాని రథముల వైభవమునకు రాజితధామము రామరెడ్డి. రామరెడ్డిలో ప్రథితములైన రామ శివ భైరవులాదిగా నెందరెందరో కథలను నిండు దేవతలు కావ్యములల్లిన సత్కవీశ్వరులు శ్లథ వదిలేని కీర్తిగొను జాతరలను వెలుగొందునెప్పుడు. రామారెడ్డికి రథాల రామారెడ్డి అని పేరు. అంటే రథాలు అద్వితీయంగా జరిగేవి అక్కడ, జాతరలు రథోత్సవాలు అద్భుతంగా జరిగేవి. దోమకొండ సంస్థానాధీశులు వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి శివరామ దేవాలయాల్లో ఉండే ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతనే వాళ్ళు ఇక్కడికి వచ్చి భోంచేసేవాళ్ళని ప్రథ ఉంది. కనుక అలాంటి పవిత్రాత్ములైనటువంటి రాజన్యులు ఈ దోమకొండ సంస్థానంలో ఉన్నారు. అది రెండవ రాజధాని రామారెడ్డి. ఇక మూడవ రాజధాని దోమకొండను గురించి ఇంతకుముందే మనం వెండికొండ అని చెప్పుకున్నాం. సాహిత్యానికి వెండికొండ ఇది. ఇలాంటి ఇక ఎక్కువగా పద్యాలు చదవడం సముచితం కాదు, కాలాతీతమైంది. కనుక ఈ సంస్థానానికి ఒక నమస్సు. ఈ సంస్థానం యొక్క వైభవం త్వరలోనే విశ్వవిఖ్యాతిని గాంచి ఇక దేశదేశాంతరాల్లో కూడా ఇక్కడి సాహిత్యం అనేక భాషల్లోకి అనువదింపబడి చక్కగా అందరి హృదయాలను అలరించాలని ఆ సిద్ధరామేశ్వరుని ప్రార్థిస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు గురువు గారికి. చక్కని పద్యాలతో అలరించారు. మధ్యలో హాస్యం మిళితమై ఆ హాస్య సముద్రంలో తేలియాడాము. ధన్యవాదాలు.